వెల్కమ్ టు మై టీవీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. టీడీపీకి అభ్యర్థులు దొరకటం లేదని అంబటి ఎద్దేవా, పార్టీ అభ్యర్థుల పేర్లు కూడా చంద్రబాబుకు గుర్తు లేదని సటైర్. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని 2 ఫార్మా పరిశ్రమలలో ప్రమాదాలు, 2 మృతి, 5 కార్మికులకు తీవ్ర గాయాలు. పరిశ్రమల తీరుపై కార్మిక సంఘాలు మండిపాటు. ఈ ఎన్నికలలో కూటమికి పరాజయం తప్పదన్న రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి. గాజువాకలో జరిగిన ఆత్మీయ సమావేశంలో కూటమి తీరుపై మండిపాటు. వివరాల్లోకి వెళితే, తాము పొమ్మన్న నేతలను చంద్రబాబు రమ్మంటున్నారని, వాళ్ళకి టికెట్ ఇచ్చి ఎన్నికలలో నిలబెడుతున్నారని వైసీపీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. లావు కృష్ణదేవరాయలు, జంగా కృష్ణమూర్తి తమ పార్టీ నుంచి వెళ్లి సైకిల్ ఎక్కారని గుర్తు చేశారు. టీడీపీకి అభ్యర్థులే దొరకట్లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పవన్లపై తాను విమర్శలు చేశానే తప్ప ఏనాడు వారిని తిట్టలేదని చెప్పారు. అయితే చంద్రబాబు మాత్రం దిగజారి మాట్లాడుతున్నారని అంబటి మండిపడ్డారు. ఈ మేరకు మంత్రి అంబటి మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో టీడీపీకి అన్ని చోట్ల తిరస్కారం ఎదురవుతుందని చెప్పారు. చిన్న సందుల్లో టీడీపీ మీటింగ్లు పెట్టినా సరే జనం రావటం లేదని, చంద్రబాబు ప్రచారాలని అట్రఫ్లాప్ అయ్యాయని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ను విమర్శించే నైతిక అర్హత చంద్రబాబుకు లేదన్నారు. చంద్రబాబుకు సిగ్గు శరం లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, నందమూరి కుటుంబం కూడా ఏడ్చేసింది. రాంబాబు దొంగ, రాంబాబు అన్నాడని. అన్నదేమో ఎవరు అంటే నా మీద రుద్ది ఈ విధంగా చేస్తున్నారు. నేను ఒక మాట చెప్తున్నా, నేను మీడియాలో చేసేటటువంటి విమర్శలు చాలా సహేతుకంగాను, ధర్మంగాను, గౌరవంగాను ఉండే విధంగా ప్రయత్నం చేస్తాను. అప్పుడప్పుడు నన్ను ఆంబోత్ చంద్రబాబు ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసేటటువంటి వ్యక్తి అని కూడా అంటాను. అది రియాక్షన్ తప్ప నేను అనేటువంటి మాట కాదనేది కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. వచ్చాడు సత్యనపల్లి, 3 మా ఓల్డ్ ప్రోడక్ట్సే, కొత్త వాళ్ళు ఏం కాదు. మా పార్టీలో పుట్టి పెరిగి ఆయన సంఖ ఎక్కారు. మళ్ళీ ఆ పార్టీలో వాళ్ళు ఉంటారో లేదో ఎవరికి తెలియదు. ఓడిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి తెలుగుదేశం తట్టుకునే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో 175 కొట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నాడు. మీరు చూడండి, సర్వేలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి. తెలుగుదేశానికి చెందినటువంటి వ్యక్తులు సర్వేలు చేసినా కూడా. అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో తెల్లవారుజామున 2 ఫార్మా పరిశ్రమలో జరిగిన ప్రమాదాల్లో 2 మృతి చెందగా 5 కార్మికులు తీవ్ర గాయాలు పాలయ్యారు. ఆల్కలైన్ మెటల్స్ యూనిట్ 3లో మిథైల్ నైట్రేట్ గ్యాస్ లీక్ అయిన ప్రమాదంలో 6 వ్యక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని అనకాపల్లి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా వైద్య చికిత్స పొందుతూ సిహెచ్ రమణ అనే కార్మికుడు మృతి చెందాడు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలానికి చెందిన రమణ గత కొన్ని సంవత్సరాలుగా ఆల్కలైన్ మెటల్స్ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు. రమణకి 2 పిల్లలు, భార్య ఉన్నారు. మిగిలిన 5 వ్యక్తులలో 3 తీవ్ర గాయాలతో అనకాపల్లి ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందుతుండగా 2 గాజువాకలోని ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అలాగే అరవిందో ఫార్మా కంపెనీ సబ్సిడరీ కంపెనీ అయిన ఎప్టోరియా యూనిట్ 6లో జరిగిన రియాక్టర్ పేలిన ప్రమాదంలో అక్కడే పనిచేస్తున్న ఆళ్ల గోవింద్ తీవ్ర గాయాల పాలుగాగా అగనంపూడిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికి ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించడంతో అటాప్సీ కోసం విశాఖ కేజీ ఆసుపత్రికి తరలించారు. కాగా ఆల్కలైన్ మెటల్ కంపెనీలో ఇది 3వ ప్రమాదంగా చెబుతున్నారు. సేఫ్టీ ఆడిట్ నిర్వహించకపోవడంతో ఫార్మా కంపెనీలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ప్రమాదాలపై ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్, జిల్లా యంత్రాంగం తగు చర్యలు తీసుకొని బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కార్మిక సంఘ నాయకులు కోరుతున్నారు. ఈ కంపెనీలో ప్రమాదం చోటు చేసుకుని ఒక కార్మికుడు మృతి చెందాడు. ఈ కార్మికుడు మృతి చెందడానికి కారణం ఏంటంటే రియాక్టర్ మాన్యువల్ పేలి అక్కడికక్కడే మృతి చెందితే గుట్టు చప్పుడు కాకుండా శవాన్ని విశాఖపట్నం కేజీహెచ్కి యాజమాన్యం తరలించింది. భద్రతా ప్రమాణాలు పూర్తిగా గాలికి వదిలేస్తున్నటువంటి యాజమాన్యం నిర్లక్ష్యం, భద్రతా ప్రమాణాలు అనేటువంటివి ఏ విధమైనటువంటి పాటించడం లేదు. అందుకని కార్మికుడి యొక్క నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కార్మిక కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలా, యాజమాన్యం మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలనేసి ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ CITU డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహారం చేస్తూ ఉన్నది. కార్మిక చట్టాలు అనేటువంటి ఏ ఒక్కటి అమలు చేయడం లేదు, కార్మిక హక్కులు ఏమీ అమలు చేయడం లేదు, భద్రతా ప్రమాణాలు గాలికి వదిలేస్తూ ఉన్నది. అందుకని దీని మీద సమగ్రమైన విచారణ చేసి క్రిమినల్ చర్యలు తీసుకోవాలనేసి ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ CITU
గాజువాక నియోజకవర్గం అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మక్కువ ఎక్కువ అని ఇందుకు నిదర్శనంగానే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గాజువాకలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు 1800 కోట్లు వెచ్చించారని వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి అన్నారు. గాజువాకలో జరిగిన ఆత్మీయ సమావేశానికి సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి, ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్నాథ్లకు మద్దతుగా ఆయన ప్రసంగించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకమని, ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రధాని మోడీ విశాఖపట్నం వచ్చినప్పుడు లక్షలాది మంది ప్రజల సాక్షిగా ఉక్కు ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని తేల్చి చెప్పిన విషయాన్ని సుబ్బారెడ్డి గుర్తు చేశారు. గాజువాక నియోజకవర్గంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే సెంటిమెంట్ను వదలగానే ప్రసక్తి లేదని విశాఖ పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి ఉద్ఘాటించారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ గాజువాకలో పటిష్టమైన నాయకత్వం వైఎస్ఆర్సీపీకి ఉందన్నారు. అలాగే అప్పుడు వాళ్ళు చేసినట్టు మనం వచ్చిన తర్వాత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు ఏం చేసామో తెలుసు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వారు తనట్టుగా వచ్చి చేస్తున్న కార్యక్రమాలు నమ్ముతో నా భవిష్యత్తు. ప్రత్యేకించి మన కాపు వారికి అయితే స్వేచ్ఛగా పనిచేయము. వాళ్ళు ఆంధ్ర ఎంప్లాయీసే, వాళ్ళు స్వేచ్ఛగా పనిచేయచ్చు, పనిచేసే కార్యక్రమం చేయించుకోండి. ఎందుకంటే వాళ్ళు చాలా కీలకం. 5 సంవత్సరాలు ప్రతి ఇంటికి వెళ్ళి సంక్షేమ పథకాలు అందించేది, వృద్ధాప్యులకి వికలాంగులకి పెన్షన్ అందించేది చేసిన చరిత్ర వాళ్ళు. అట్లాంటి దూరం పెట్టే కార్యక్రమం చేయొద్దు. వాళ్ళని వాడుకొని ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళని తోడు పెట్టుకొని మీరెళ్ళి మన కార్యకర్తలు వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి అదే చెప్తాను. నేను చెప్తాను ముందు చెప్పేస్తాను. ఇవన్నీ కూడా అందుకని లాస్ట్లో నీకు చెప్పాను. ఇవన్నీ చెప్పేసి లాస్ట్లో నేను కూడా చెప్పాను. 2000 అంటే ఫస్ట్ నుంచి చెప్పాలి కదా దీని గురించి. 2009లో వారు ప్రాతినిధ్యం వహించినటువంటి ఒక రాజకీయ పార్టీ నుంచి వారు ఎన్నికైనప్పుడు రాష్ట్రంలో 18 మంది శాసనసభ్యులు గెలిస్తే ఆ 18 మందిలో ఆ పార్టీలో అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిచినటువంటి వ్యక్తి పెద్ద వెంకటరామయ్య. ఆ రోజు అంత మెజారిటీతో గెలిచిన తర్వాత ఈ ప్రాంతంకి మంచి చేయాలి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి కార్యక్రమాల వైపు తీసుకెళ్లాలి అని చెప్పి ఆలోచన చేసి దాదాపు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ లేదా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారితో వారికి అతి తక్కువ సమయం వారికి పరిచయం ఉన్నప్పటికీ అనేక కార్యక్రమాలు వారికి చేసుకునేటువంటి దానికి అవకాశం కల్పించారు. భాజపా, టీడీపీ, జనసేన కూటమి తరపున రాజమహేంద్రవరం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిని మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి ఇక్కడి బర్మా కాలనీలోని బీజేపీ ఎంపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. దగ్గుపాటి వెంకటేశ్వరరావు, పురంధరేశ్వరి దంపతులు శాస్త్రోక్తంగా వేద పండితులతో పూజలు నిర్వహించి కార్యాలయంలోకి ప్రవేశించారు. వేద పండితులు ఆశీర్వచనాలు స్వీకరించారు. ఈ సందర్భంగా కూటమిలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జనసేన నాయకులు ఆమెకి పుష్పగుచ్చాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నరసాపురం పార్లమెంట్ పరిశీలకుడు సిద్ధార్థ సింగ్, బీజేపీ జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు, బీజేపీ నాయకులు గెంగిన నారాయణరావు, సుబ్రహ్మణ్య సింగ్, రాజమండ్రి సిటీ అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందాలన్నా, ప్రజలకు సంక్షేమ పాలన జరగాలన్నా తిరిగి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని కాకినాడ ఎంపీ, పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతా విశ్వనాథ్ తెలియజేశారు. పిఠాపురం మండలం పి తిమ్మాపురం గ్రామంలో నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆమె ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా వంగా గీతా విశ్వనాథ్ ఇంటింటికి వెళ్లి ప్రజల్ని కలుసుకుని ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, వర్ధినీటి సుజాత, పైలా నాయుడు, ఎంపీపీ కన్నా బొత్తుల కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చందుర్తి గ్రామంలో జై భీమరావు భారత్ పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జగ్గారపు మల్లికార్జున తన ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. తన స్వగ్రామమైన చందుర్తి గ్రామానికి మల్లికార్జున చేరుకోగానే గ్రామస్తులు హారతులు పట్టి పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు. తన చిన్నతనం తమ కళ్ల ముందు ఆడుతూ పాడుతూ పెరిగిన పిల్లాడు ఇప్పుడు ఉన్నత విద్యావంతునిగా, రాజకీయ నాయకుడిగా తమ కళ్ళ ఎదుట కనిపిస్తూ ఉండటం, అంతటి వాడైనా ఇప్పటికీ గ్రామ ప్రజలతో సన్నిహితంగా ఉంటూ అనుబంధం ఏర్పరచుకున్న మల్లికార్జున సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేయడం ఎంతో ఆనందంగా ఉందని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మల్లికార్జున మీడియాతో మాట్లాడుతూ తాను పుట్టి పెరిగిన గ్రామం నుండి తన ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించానని, ఇక్కడి నుండే ప్రతి గ్రామం, ప్రతి ఇల్లు, ప్రతి మనిషిని కలిసి ఓటు విలువను తెలుపుతూ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తానని చెప్పారు. అతి త్వరలో ఏదో ఒక పార్టీ 2024లో నెగ్గిన తర్వాత వాళ్ళు సరైన రీతిలో నా గ్రామాన్ని, నా నియోజకవర్గాన్ని, నా మండలాన్ని
సరిగ్గా తీసుకుని వెళ్ళకపోతే, ఒక మోడల్ గ్రామంగా ఈ గ్రామాన్ని తీర్చిదిద్దకపోతే మొదట ప్రశ్నించేవాడిగా నేనుంటాను అని ఈ మా గ్రామస్తులకి, నా కుటుంబ సభ్యులందరికీ కూడా నేను మాటిస్తా ఉన్నాను. ఈ మాట నేను నిలబెట్టకపోతే 2029లో ఈ నియోజకవర్గానికి కూడా రాను అని మరొక్కసారి మీడియా ముఖంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. నేను ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అంటే, ఇన్ని సంవత్సరాల కాలంలో మా ఊరు మామూలుగా అన్ని గ్రామాల్లాగే చాలా తక్కువ రీతిలో డెవలప్ అయింది తప్ప అనుకున్న రీతిలో డెవలప్ కాలేదు. సమస్య ఎక్కడ ఉందా అని నేను కొన్ని సంవత్సరాల నుండి ఇంటర్నల్గా అనేక పర్సన్ల ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఉన్నాను. ఈరోజు నేను ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే, ఎవరికైనా ఇక్కడ ఒక సమస్య వచ్చింది, ఒక ఎంఆర్ఓ ఆఫీస్లో పని అవ్వలేదు అంటే నేను వెళితే ఒక్క 5 నిమిషాల్లో పని చేయగలిగిన క్యాపబిలిటీ ఒక వ్యక్తిగా, ఒక శక్తిగా ఎదిగిన నాకు ఉందని నేను నమ్ముతా ఉన్నాను. ఒక పోలీస్ స్టేషన్లో ఏదైనా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా తాము పనిచేస్తామని, అందుకే తమ మేనిఫెస్టోలో ఆరోగ్య రాజమండ్రి అంశాన్ని చేర్చినట్టు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు ఆయన నగరంలో ప్రముఖ వైద్యులు గురుప్రసాద్, యాళ్ల ప్రదీప్, గ్రంథి శశాంక్, రాజశేఖర్ రెడ్డి, కొమ్ము శ్రీనివాస్, సిరికి శ్రీనివాస్, రాజా, మట్టా రమేష్, టీడీపీ నగర కమిటీ ఉపాధ్యక్షులు ఉప్పులూరి జానకిరామయ్య నాయకుల సమక్షంలో ఆర్యాపురంలోని సత్యనారాయణ స్వామి ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజమండ్రి ఆరోగ్య డిక్లరేషన్ విడుదల చేసి మీడియాతో మాట్లాడారు. టీడీపీ రాజమండ్రి పార్లమెంట్ డాక్టర్ సెల్ అధ్యక్షులు యాళ్ల ప్రదీప్, మాజీ కార్పొరేటర్ రెడ్డి పార్వతి, స్థానిక టీడీపీ నాయకులు బివి శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నా నగరం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తిగా నిస్వార్థంగా రేపు నా నగరం ఆరోగ్యకరంగా ఉండాలని ఆలోచించి ఈ డిక్లరేషన్లో మొదటి అంశంగా ప్రాథమిక ఆరోగ్య పరీక్షలను పరిగణలోకి తీసుకొని బీపీ, ఇన్సులిన్ స్థాయి ఇతర ఆరోగ్య పరీక్షలు నిర్వహించే విధంగా రాష్ట్రంలోనే తొలిసారిగా హెల్త్ ఏటీఎంలని దశల వారీగా అమలు చేయాలన్నది మా తాలూకు ఆలోచన. హెల్త్ ఏటీఎంస్ అన్నది కొత్త ఏం కాదు. హైదరాబాద్లో మొన్ననే ప్రారంభించారు. ఇక్కడ చేసుకోలేని పరిస్థితి కూడా కాదు. ఇది చెప్పడానికి గల కారణం, ఇప్పటికే భవానీ చారిటబుల్ ట్రస్ట్ అనేకమైన మెడికల్ క్యాంప్స్ పెట్టినప్పుడు ప్రాథమిక టెస్టులు కూడా అవగాహన లేక ప్రజలు చేయించుకోలేని పరిస్థితులు చూసాం. చిన్నపాటి మెడికల్ క్యాంప్లోనే 400-500 మంది వచ్చి బ్లడ్ టెస్ట్ కానీ, షుగర్ టెస్ట్ కానీ, బీపీ కానీ చెక్ చేయించుకునే పరిస్థితులు చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం చేయవలసిన బాధ్యత ఉందని గ్రహించి గౌరవ ఐఎంఏలో ఉన్న డాక్టర్స్ యొక్క సూచనల మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అలాగే మలేరియా, డెంగీ రహిత రాజమహేంద్రవరం ఏర్పాటు మనం 2019 వరకు చూస్తున్నాం. మలేరియా కానీ, డెంగీ కేసెస్ కానీ. పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి చేసిన వ్యాఖ్యలపై తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ లీడర్ నక్కా శ్రీ నగేష్ మండిపడ్డారు. పురంధరేశ్వరి రాజమండ్రికి ఒక పొలిటికల్ టూరిస్ట్ మాత్రమేనన్నారు. రాజమండ్రిపై ఎలాంటి అవగాహన లేని వ్యక్తి ఇక్కడ పోటీ చేసి ఏం సాధిస్తారని ప్రశ్నించారు. రాజమండ్రి కోసం ఏదైనా ఒక సబ్జెక్ట్ మాట్లాడేటప్పుడు ఒక గైడ్ని పెట్టుకోండి అంటూ సలహా ఇచ్చారు. ఈ జనసేనని సక్ చేసేటువంటి సక్కర్ మీ పార్టీ, అదే బీజేపీ. వాళ్ళ దృష్టిలో మిమ్మల్ని ఆ విధంగా పంపించారు తప్పించి అభ్యర్థిత్వాన్ని ఆశించే విధంగా మీరు నెగ్గుతారని, గెలుస్తారనేటువంటి విధంగా రాజమహేంద్రవరానికి మిమ్మల్ని పంపించలేదు. అండ్ అట్ ది సేమ్ టైం మిమ్మల్ని ఆ ఉద్దేశంతో కూడా రాష్ట్ర అధ్యక్షురాలు చేయలేదనేటువంటి అభిప్రాయం నాది. ఎందుకంటే దానికి నిలువెత్తు నిదర్శనమే మోడీ ఎవరైతే ఉన్నారో, మీ పార్టీకి సంబంధించినటువంటి స్టార్ క్యాంపెయినర్ ప్రధానమంత్రి మోడీ ఎవరైతే ఉన్నారో, మోడీ నర్మగర్భంగా ఏదో మహా అనిపించారు. మొన్న జరిగినటువంటి మొట్టమొదటి మీ ఎన్నికలకు సంబంధించి, మీ కూటమికి సంబంధించినటువంటి మొదటి మీటింగ్ లో మోడీ ఓరకనే ఏదోలే తప్పదులే, ఏదో ఇష్టం లేకపోయినా ఇష్టంగా నన్నా మేము కూటమికి ఏర్పడ్డాం అనేటువంటి విధంగా ఆ సభలో ఆయన మాట్లాడి వెళ్ళిపోవడం జరిగింది. కానీ మమ్మల్ని ఒక్క మాట కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డిని పల్లెత్తు మాట మాట్లాడే సందర్భాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. నా ఉద్దేశం ఏంటంటే, మిమ్మల్ని ఒక వ్యక్తిగా కాదు, ఈ పార్టీ తెలుగుదేశం కానీ, జనసేన కానీ ఈ కూటమికి సంబంధించి ఏదైనా ఓటమి చెందగానే
ఆ పార్టీని చేసేటువంటి సక్కరగానే మిమ్మల్ని పంపించారు తప్పించి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు గెలవబోరు. ఎట్టి పరిస్థితుల్లోనే మీరు ఇంకా ఏమైనా రాజమహేంద్రవరానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ మాట్లాడేటప్పుడు ఒక గైడెన్స్ పెట్టుకోండి. ఆ గైడెన్స్ సోమవీర్రాజు. మీరు సోమవీర్రాజును మర్చిపోయి ఏదో మాట్లాడదాం కబాడీ అని చెప్పేసి ఏదో చెప్పేద్దాం అనేటువంటి కబుర్లు చెప్పాలనుకుంటే రాజమండ్రి వాళ్ళు మేము తెలివి తక్కువడం కాదు, మా ఓటర్లోనే కల్చర్ ఉంది. నన్నయ్య భారతాన్ని ఆంధ్రీకరించిన చోటు నుంచి మేము మాట్లాడుతున్నాం. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట పరిధిలో గల బొలుసుపేటలో జై భీమ్రావు భారత్ పార్టీ నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి బుంగా సతీష్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి ఏనుగపల్లి కృష్ణతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. నియోజకవర్గం అభ్యర్థి పిలుపు మేరకు బొలుసులపేటలో ఉన్న ప్రజల యొక్క ఆహ్వానం వర్ణనాతీతమని అన్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గ అభ్యర్థి దాడిశెట్టి వీరబాబు అయితే నల్లయ్య, సతీష్, వారా డేవిడ్ తదితరులు నాయకులు పాల్గొన్నారు. మరి చిన్నలకు, పెద్దలకు, అక్కలకు, అన్నలకు అందరికి కూడా దక్షిణ జేబీలో వారి యొక్క ఆదరాభిమానాలు చూస్తే మాకు ఎనలేని సంతోషం వచ్చింది. ఎందుకంటే హక్కును చేర్చుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మన వాళ్ళు అన్నారు. ఈ బలుసులపేటకి మాకు చాలా మరి ఆత్మీయ సంబంధం ఉంది. ఎందుకంటే ఈ బలుసులపేట సామర్లకోట గ్రామంలో ఎప్పుడు ఎటువంటి చిన్న యొక్క సమస్యలు తెలుసుకుని దగ్గరుండి సమస్యలు తెలుసుకుని వాటి సమస్యల కోసం ప్రయత్నం చేస్తూ పోరాటం చేసుకుంటూ రావడం జరుగుతుంది. మాకు ఓటు గుర్తు కేటాయించడం జరిగింది. మరి అంబేద్కర్ జై భీమ్రావు భారత్ పార్టీకి ఓటు గుర్తుని కేటాయించడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఓటు గుర్తుకు ఓటేయమని చెప్పి ప్రతి ఇంటికి ప్రతి పేద బడుగు బలహీన వర్గాల గడప దట్టుతూ మేము చెప్పడం జరుగుతుంది. ఇది ఈరోజు 4వ రోజు. ఈరోజు బొలుసులపేటలో సామర్లకోట మండలం సామర్లకోటలో బొలుసులపేటలో ఉండడం జరిగింది. మరి ఎంపీ అభ్యర్థి కూడా మాతో పాటు ఈరోజు పాల్గొనడం జరిగింది, ఏనుగపల్లి కృష్ణ గారు. మరి ఈ అవకాశాన్ని మరి జడ శ్రావణ్ కుమార్ గారు ఇవ్వడం జరిగింది. మేము ప్రజల్లో మన్నలు పొందుతూ మాకు ఇచ్చినటువంటి మరి జడ శ్రావణ్ కుమార్ గారు జై భీమ్రావు భారత్ పార్టీకి దశా దీవెనలు అని చెప్పేసి మేనిఫెస్టో కూడా ఇవ్వడం జరిగింది. ఇది ప్రజల్లోకి తీసుకెళ్లే దాంట్లో తూచా తప్పకుండా పాటించడం జరుగుతుంది. ప్రజల మన్నలను పొందుతుంది. ఏకంగా నిజం చెప్పాలంటే సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం సూచన మేరకు ఆయా నియోజకవర్గాల పరిధిలో కేంద్ర బలగాలతో కలిసి స్థానిక పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. అగనంపూడి టోల్ ప్లాజా వద్ద సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎర్రం నాయుడు, సబ్ ఇన్స్పెక్టర్ సిహెచ్ సూర్యనారాయణలు తనిఖీలు చేపట్టారు. పరిమితికి మించి నగదు, ఇతర వస్తువులు ఏమన్నా ఉన్నా వాటికి సంబంధించిన ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మండుటెండలో సైతం పోలీసులు తమ విధి నిర్వహణను కొనసాగిస్తున్నారు. స్వామి వివేకానంద మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొయిలాడ శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఉగాది సంబరాల పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని 65వ వార్డు బానోజీ కాలనీలో నిర్వహించారు. 3 రోజుల పాటు జరిగే సేవా కార్యక్రమాలను వార్డు కార్పొరేటర్ పొడ్డు నరసింహపాత్రుడు ప్రారంభించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివేకానందని స్ఫూర్తి, మదర్ తెరీసా ఆశయ సాధనకు అనుగుణంగా ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాలు చాలా గొప్పవని కొనియాడారు. అనంతరం పేద విద్యార్థులకు ఉచిత తరగతి క్లాసులను ప్రారంభించారు. పేద విద్యార్థులకు పుస్తకాలు, వృద్ధులకు దుప్పట్లు, మానసిక పిల్లలకు స్టీల్ వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ ఎస్కేఎల్ రావు, పెనుమచ్చ ఆదినారాయణరాజు, దాసరి బుజ్జి, రాజగిరి జగన్మోహన్, బుడుమూరు వాసు, డాక్టర్ సాయి భారతి, పావుల రౌతు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మా చేతుల మీదుగా చేయించినందుకు ట్రస్ట్ వారికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. అలాగే మన కార్పొరేటర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ జై శ్రీమన్నారాయణ మాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఈ ట్రస్ట్ ఇక మీద బాగా నడవాలి అంటే పద్మ ప్లస్ ఈశ్వరమ్మ వీళ్ళిద్దరి మీదే ట్రస్ట్ పెడుతుంది. మిగతా అందరూ కూడా మేమందరూ కూడా వచ్చి వెళ్ళడం కరెక్ట్గా ఎక్కడా తేడా లేకుండా నీ ఇల్లు ఎలా చూసుకుంటారో అలా చూసుకోవాల్సిన బాధ్యతని ఇక మీదట స్వామి వివేకానంద మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ మీకు అప్పచెప్తుంది. కాబట్టి గట్టిగా చప్పట్లు కొట్టండి. చైర్మన్ వైస్ చైర్మన్ గారి శ్రీనివాస్ గారిని చూపి నేను చిరంజీవి అంటున్నా. నా ఫోన్లో కూడా చిరంజీవి అని ఫీల్ చేస్తుంటాను, శ్రీనివాస్ అని ఫీల్ చేయలేదు. ఎందుకంటే చిరంజీవి అభిమాని. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్లో బ్లడ్ క్యాంప్ మెయింటైన్ చేసేవాడు. నేను
కేబుల్ టీవీ ఆపరేటర్ని, కేబుల్ ఎంఎస్ఓగా నాకు ఛానల్ అది ఉన్నప్పుడు ఈ రోజుకి అంటే ఇప్పుడైతే కొంచెం అవేర్నెస్ వచ్చి జనాలందరికీ కూడా బ్లడ్ క్యాంపులు కానీ బ్లడ్ బ్యాంకులు ఎక్కడికక్కడ ఉన్నాయి. గత 25 సంవత్సరాల కిందట మేము పంపిస్తేనే కేబుల్, మేము పంపిస్తేనే ఛానల్. ఆ రోజుల్లో ఈ 3 జిల్లాల నుంచి ఇక్కడ వచ్చి సెటిల్ అయిన తర్వాత హాస్పిటల్ అయితే ఉంది, కేజీహెచ్ బ్లడ్ అంటే కొనుక్కోవడానికి ఉండేది కాదు. బ్లడ్ లేక చాలామంది చనిపోతూ ఉండేవారు. పల్లెటూరు నుంచి మన విలేజ్ నుంచి వచ్చి శ్రీకాకుళం కానీ విజయనగరం, విశాఖపట్నం రూరల్ నుంచి జనాలు వస్తే మేము కూడా అక్కడి నుంచి వచ్చేవారు. కాబట్టి బ్లడ్ అనేది చాలా అవసరంగా భావించే రోజుల్లో నేను చాలా సందర్భాల్లో మీటింగ్లో చెప్పేవాడిని, బ్లడ్ అవసరమైతే మనకు కానీ మన బంధువులకు కానీ మన ఊరి నుంచి వచ్చేవారు ఎవరికైనా బ్లడ్ అవసరమైతే నాకు ఫోన్ చేయండి. ఆ రోజు ల్యాండ్లైన్ నెంబర్లు. విశాఖ జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో యువత భవితకు భరోసా కార్యక్రమాన్ని 76వ వార్డు నడుపూరు ఉక్కు కళాక్షేత్రంలో నిర్వహించారు. విశాఖ పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి శ్రీ భరత్, గాజువాక కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీ భరత్ మాట్లాడుతూ యువత ఈ 5 సంవత్సరాలలో చాలా నష్టపోయారని, దీనికి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణమని చెప్పారు. పరిశ్రమలు రాకపోవడం, ఉపాధి లేకపోవడంతో నిరుద్యోగ యువత నిరాశ చెందిందన్నారు. గాజువాక ప్రాంతానికి వెన్నెముక లాంటి స్టీల్ ప్లాంట్లో ఉపాధి కోసం నిర్వాసితులు నేటికి ఎదురు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి రాగానే అన్ని సమస్యలపైన దృష్టి సారిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మొల్లి పెంటిరాజు, టీడీపీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. మన ప్రాంతం నుంచి మనం ఎన్నుకోబడితే ఖచ్చితంగా దాన్ని మన బాగా వినిపించడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. అందుకే మీరు ప్రతి ఒక్కరు కూడా పక్కనున్న గంగవరం కోర్టులో 10% రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు అమ్మేశారు. మరి ఏమన్నా అమ్మేసి అది ఎంప్లాయీస్కి గిఫ్ట్ అంటే ఎంత చదువుగా ఒకసారి ఆలోచించాడు. ఇక్కడ ఉద్యమం చేస్తుంటే మరో పక్కన వచ్చి వాటా అమ్మేసి మనకి ఎగతాళి చేసినట్టు కాదాలని అడుగుతున్నాం, మళ్ళీ తెచ్చబడుతున్న కాదాలని అడుగుతున్నాడు. ఉద్యమకారుల్ని అవహేళన కాదని అడుగుతున్నాం. అవహేళన చేయడమే భూమాడికి. నువ్వు నిజంగా చిత్తశుద్ధి నేను ఈ ప్లాన్ పరిరక్షిస్తానంటే ముఖ్యమంత్రి స్థాయిలో నువ్వు తీసుకెళ్ళి అందులో వాటా పోయి ఆ పక్కన మనకి పక్కన బలంలో పెడతావా? ఏమంతో అదే పెట్టుకోవాలి. దాని మీద ఇంకా పెట్టుబడి పెట్టి కెపాసిటీ పెంచేది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. మిగతా రంగాల్లో మనం పెంచాలి. ఇక్కడ పోర్ట్ యాక్టివిటీ పెంచాలి, డర్టీ ఆపరేషన్స్ తగ్గించి క్లీన్ ఆపరేషన్స్ పెంచాలి. కోల్ ఎక్కువ వాడితే గంగవరం అవనివ్వండి, లేకపోతే విశాఖపట్నం పోర్ట్ అవనివ్వండి, ఆ పోర్ట్ కాలుష్యం వల్ల చాలా మంది ఇబ్బందికి గురవుతున్నారు. సో దాన్ని మనం ఎట్లా కంట్రోల్ చేయాలి, దాని మీద కార్బన్ షీట్స్ వేసి వాటర్ వేసి కోల్ వెళ్ళకుండా మనం ఎన్ని ఆలోచన ఎక్కువ దాని మీద పెట్టాం. ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీకి అభ్యర్థులు దొరకటం లేదని అంబటి ఎద్దేవా, పార్టీ అభ్యర్థుల పేర్లు కూడా చంద్రబాబుకు గుర్తు లేదని సటైర్. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని 2 ఫార్మా పరిశ్రమలలో ప్రమాదాలు, 2 మృతి, 5 కార్మికులకు తీవ్ర గాయాలు. పరిశ్రమల తీరుపై కార్మిక సంఘాలు మండిపాటు. ఈ ఎన్నికలలో కూటమికి పరాజయం తప్పదన్న రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి. గాజువాకలో జరిగిన ఆత్మీయ సమావేశంలో కూటమి తీరుపై మండిపాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.